నియోజకవర్గాల పునర్విభజన దక్షిణాదిపై దాడి అని చెప్పేసి అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఆయా రాష్ట్రాలను నియంత్రించేందుకు కేంద్రం యత్నం, దీనిపై కలిసికట్టుగా పోరాటం చేద్దాం. సో ఈ డీలిమిటేషన్ ఏదైతే ఉందో, నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్ ఏదైతే ఉందో, మొన్న తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా అందరు పిలిచిండు, కేటీఆర్ పోయిండు, మిగతా వాళ్ళందరూ కూడా పోయారు కదా. సో అక్కడ మీటింగ్కి అయితే అందరు కూడా అటెండ్ అయ్యారు. అక్కడ డీలిమిటేషన్పై ఫేర్ డీలిమిటేషన్ చేయాలని చెప్పేసి అయితే అందరూ పెద్ద ఎత్తున దానికి సంబంధించిన మీటింగ్ అయితే పెట్టుకున్న పరిస్థితి చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు, డీలిమిటేషన్కి వ్యతిరేకంగా తీర్మానం, అసెంబ్లీ ఆమోదం. సో ఈ డీలిమిటేషన్ మీద తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకులు అన్ని పార్టీలు కూడా సో పార్టీలకు అతీతంగా దీని మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి అయితే పిలుపునిచ్చిన పరిస్థితి. డోర్ పెట్టి ఒకసారి. సో దేశంలో 2026 జనాభా లెక్కల ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం 24 నుంచి 19% పడిపోయే ప్రమాదం ఉంది. రాష్ట్రాలను నియంత్రించడానికి పునర్విభజనను వినియోగించుకోవాలని కేంద్రం భావిస్తోంది. తద్వారా దక్షిణాది రాష్ట్రాలపై దాడి చేస్తోంది. అదే జరిగితే భవిష్యత్తులో మనతో సంబంధం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పాటవుతాయి. దీనికి వ్యతిరేకంగా అందరూ కలిసికట్టుగా పోరాటం చేయాలి. సో ఇప్పుడు ప్రాంతీయ పార్టీలే కానీ లేకపోతే ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి అంటే దేశంలో ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ కానీ మిగతా అన్ని ఒక ఎన్డీఏ కూటమి తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా వ్యతిరేకించడానికి కారణం ఏంటంటే రేపు రాష్ట్రాల అంటే అక్కడ భాగస్వామ్యం ఈ రకంగా డీలిమిటేషన్ చేస్తే అక్కడ కేంద్రంలో ఇక రాష్ట్రాల భాగస్వామ్యం లేకుండానే మన ప్రభావం లేకుండానే అక్కడ కేంద్ర ప్రభుత్వాలు ఏర్పడతాయి. అప్పుడు మనం చెప్తే ఇనే పరిస్థితి ఉండదని చెప్పేసి వాస్తవానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పక్క తెలుగు రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. సో ఆ ముఖ్యమంత్రి ఇవాళ చాలా కీలకంగా వ్యవహరిస్తున్నాడు ఎన్డీఏ గవర్నమెంట్లో, మోడీ గవర్నమెంట్లో. ఒకవేళ చంద్రబాబు నాయుడు కనుక మద్దతును ఉపసంహరించుకుంటే అక్కడ కేంద్రంలో ఎన్డీఏ మనుగడ అనేది కాస్తంత కష్టమే అవుతుంది. ఆయనతో పాటు ఇంకొకటి 2 పార్టీలు జతగలిసినాయి అంటే కేంద్రంలో గవర్నమెంటే లేదు. సో అట్లా తెలుగు రాష్ట్రాల ప్రభావం అక్కడ ఉండడం వల్ల ఇప్పుడు చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సిన నిధులు తెచ్చుకోవడం విషయంలో కానీ సో కాస్తంత ఈయన పలుకుబడి కానీ ఈయనకు వచ్చే వాల్యూ కానీ పెరిగిన పరిస్థితి. ఒకవేళ పునర్విభజన చేస్తే సో అక్కడ స్థానాలు పెరిగి మన దగ్గర స్థానాలు తగ్గుతాయి. రేపు పొద్దుగాల కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వాలు తెలుగు రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాల సంబంధం లేకుండానే అక్కడ ప్రభుత్వాలు ఏర్పడితే అప్పుడు మీరెంతనా మీరు చెప్తే వినాలా, మేము మీరు ఉంటే ఎంత పోతే ఎంత అనే పరిస్థితి వస్తుందని చెప్పేసి వీళ్ళ భావన. సో ఇది జస్ట్ వాళ్ళ భావన చెప్తున్నాను. జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదు. రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించకుండా పునర్విభజనపై కేంద్రం చేస్తున్న కసరత్తు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కేంద్రం ఆదేశాలను పాటించి జనాభాను నియంత్రించిన రాష్ట్రాలు నష్టపోకూడదు. పునర్విభజనకు కేవలం జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదు. సో నాకు తెలిసి ఎవరో దక్షిణాది రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరో ఎంపీ ఆర్ సంథింగ్ ఎవరు అన్నారట, పందులంగా అన్నట్టుగా అంటారు పిల్లలు అటు సైడు నార్త్ సైడ్ అని చెప్పేసి. అంటే అది ఒక మాట అసభ్యకరంగా ఉన్నప్పటికీ కూడా నిజంగా అక్కడ ఆమ్దాని తక్కువ, పనిచేసేవాడు తక్కువ, పిల్లలు కనుడు ఎక్కువ. సో జనాభా పెరిగిపోయింది. ఆ జనాభా పెరిగిపోయిన జాగల ఎక్కువ స్థానాలు ఇవ్వడం ద్వారా వాళ్ళ అయితే పరిపాలన సౌలభ్యం ఉంటుంది. మరి నిజంగా అట్లాంటి అధ్వానమైన పరిస్థితులు ఉన్న రాష్ట్రాలను మెరుగుపరచాలి కదా, సౌకర్యాలు పెంచాలి కదా అని చెప్పేమో కేంద్రం యొక్క భావన. సో మేమేమో జనాభా నియంత్రించుకొని అభివృద్ధిలో ముందుకు సాగి ఇంత కష్టపడితే మా పైసలు తీసుకపోయి నార్త్లో పెడతారు. ఇప్పుడు పునర్విభజన పేరుతోటి వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇస్తారు, వాళ్ళ ప్రియారిటీ వేస్తారు, మా పరిస్థితి ఏందని వీళ్ళు అంటారు. ఇక ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళ వాదన వాళ్ళకు ఉంది, దేశమంతా ఒకటే, నార్త్ ఏంది సౌత్ ఏంది, మరి అక్కడ పరిస్థితి వాళ్ళినప్పుడు చక్కబెట్టాలన్నా వద్దా, వాళ్ళ వర్షన్ అయితే వాళ్ళకు ఉంది. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి, ఓకే. ఎంపీ స్థానాలను యథాతథంగా ఉంచాలి, సరిహద్దుల్లో మార్పులు చేర్పులు చేయాలి, ఎస్సీ ఎస్టీలకు సీట్లు పెంచాలి, మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో 119 అసెంబ్లీ సీట్లను తక్షణమే 153కు పెంచాలని ఈ సభ తీర్మానం చేస్తుంది. అందుకు అవసరమైన రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్రాన్ని కూడా కోరుతుంది. సో అంటే మన రాష్ట్ర అసెంబ్లీ చేసినటువంటి తీర్మానం ఇది. సో పునర్విభజన చట్టం ప్రకారం మన మాట మనకు కావాలి, సీట్లు పెంచాలని చెప్పేసి నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి మన రాష్ట్ర అసెంబ్లీ చేసినటువంటి తీర్మానం ఇది. ఒకసారి చూద్దాం, ఎందుకంటే ఇది చాలా అవసరం కూడా. ఇప్పుడే ఆల్రెడీ ఉన్న నియోజకవర్గాలలో ఎక్కువ నియోజకవర్గాలు అయ్యే అవకాశం కనబడుతుంది. మరి అయితేయా లేదా, ఎన్ని నియోజకవర్గాలు కేంద్రం మనకి అనుమతిస్తుంది అనేది ఇప్పటికీ అంచనా క్లారిటీ లేదు. ఎందుకంటే 119 నియోజకవర్గాలు ఉన్నాయి, 153కు పెంచాలి పునర్విభజన చట్టం ప్రకారం అని చెప్పేసి అయితే మన రాష్ట్ర అసెంబ్లీ ముక్తకంఠంతో అన్ని పార్టీల వాళ్ళు కూడా మద్దతు తెలిపారు. కానీ కేంద్రం ఏం చేస్తారు అనేది వేచి చూడాలి. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపడితే రాష్ట్రాల మధ్య అంతరం పెరుగుతుందని, సుహృద్భావం దెబ్బతింటుందని భావించి 1975 సమయంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ 25 ఏళ్ల పాటు వాయిదా వేశారు.
2002లో అప్పటి ప్రధాని వాజ్పేయి కూడా రాష్ట్రాల మధ్య వైషమ్యాలు పెరగొద్దని భావించి పునర్విభజనను వాయిదా వేశారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చాక పునర్విభజనపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్ నిర్వహించిన సమావేశంలో కేంద్రం నిర్ణయం నష్టం కలిగిస్తే దాన్ని ఎదుర్కోవాలని నిర్ణయించాం. పునర్విభజనపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆ ఆలోచనే లేదని కొందరు కేంద్ర మంత్రులు చెబుతున్నారు. వారు చెప్పేది అర్ధసత్యాలే. రాజకీయంగా దక్షిణాది రాష్ట్రాల నియంత్రణకు జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. అదే జరిగితే బీహార్, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల్లో నియోజకవర్గాలు పెరుగుతాయి. అర్థమవుతుందిగా పునర్విభజన అంటే ఏంది? ఈ రాష్ట్రాలలో నియోజకవర్గాలు పెరుగుతాయి. దక్షిణాదిలో జనాభా నియంత్రణ వల్ల స్థిరీకరణ జరిగింది. జనాభా వృద్ధి రేటు 1.8% ఉంది. ప్రస్తుతం 543 పార్లమెంట్ నియోజకవర్గాల్లో దక్షిణాది వాటా 24% ఉండగా పునర్విభజనతో 19% పడిపోయే అవకాశం అవుతుంది. పన్నులు ఆదాయంలో తిరిగి వచ్చేది తక్కువే. మనం కడుతున్న పన్నులు మన ఆదాయంలో తిరిగి వచ్చేది మనకు తక్కువనే అంటుండు. కేంద్రానికి దక్షిణాది రాష్ట్రాల నుంచి 36% పన్నుల ఆదాయం వెళ్తుంది, తిరిగి వచ్చేది తక్కువ. తెలంగాణ నుంచి రూపాయి వెళ్తుంటే 42 పైసలు వెనక్కి వస్తున్నారు. బీహార్కు రూపాయికి 6 రూపాయలు ఇస్తున్నారు. బీహార్ రాష్ట్రం నుంచి రూపాయి కేంద్రానికి పోతే 6 రూపాయలు రిటర్న్లు వస్తున్నాయి. యూపీకి ₹2.73 ఇస్తున్నారు. మధ్యప్రదేశ్కు ₹1.70 ఇస్తున్నారు. సో ఆర్థికంగా నష్టపోయినా పర్వాలేదని దేశాభివృద్ధిలో భాగస్వాములుగా మారాం. సో ఆర్థికంగా నష్టపోయినా సరే కానీ దేశాభివృద్ధిలో భాగంగా మారాం. ఇప్పుడు రాజకీయంగా మన ప్రాతినిధ్యాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేం. అందుకే పునర్విభజనపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తున్నాం. 2002లో ప్రధాని వాజ్పేయి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నారో లేదో చెప్పాలి. సో ఇది నిజంగా దీన్ని గట్టిగా కనుక వీళ్ళు ప్రచారంలో తీసుకెళ్లగలిగితే దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు, ఈ స్టాలిన్ కానీ ఇటు మిగతా వాళ్ళని కూడా దీన్ని బలంగా తీసుకెళ్లగలిగితే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా నష్టం చేకూరే అవకాశం అయితే కనబడుతుంది ఈ యొక్క పునర్విభజన అనే అంశం వల్ల. 2002లో ప్రధాని వాజ్పేయి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నారో లేదో చెప్పాలి. 2011 లేదా 2026 జనాభా ఆధారంగా పునర్విభజన చేపడితే భవిష్యత్తులో తమతో సంబంధం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పాటవుతాయి. త్వరలోనే పార్టీలు, సంఘాలతో చర్చ జరుపుతాం. దక్షిణాది రాష్ట్రాలపై దాడి జరుగుతుందని అర్థమవుతోంది. కేంద్రంతో మాట్లాడదాం. అంగీకరిస్తే సరి, లేకుంటే పార్టీలకు అతీతంగా కలిసి పోరాటం చేద్దాం. కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఏపీ, పుదుచ్చేరి సీఎంలకు విజ్ఞప్తి చేస్తున్నా. త్వరలో పునర్విభజనపై జానారెడ్డి, బట్టి విక్రమార్క, కేశవరావుల నేతృత్వంలో సమావేశం ఏర్పాటు చేయబోతున్నాం. భవిష్యత్తులో జరగబోయే నష్టాలపై చర్చిద్దాం. రాష్ట్రంలోని అన్ని పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి చర్చిద్దాం. సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అందరూ మద్దతు పలకాలని రేవంత్ రెడ్డి అన్నారు. అనంతరం పునర్విభజన డీలిమిటేషన్కు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు. ఇదే బాటలో మరిన్ని రాష్ట్రాలు తమిళనాడు సీఎం స్టాలిన్ అన్నాడు. సో ఏమన్నాడు? నియోజకవర్గాల పునర్విభజనపై తెలంగాణ శాసనసభలో చేసిన తీర్మానం ఒక ముఖ్యమైన మైలురాయాన్ని నిలిచిపోతుందని తమిళనాడు సీఎం స్టాలిన్ పేర్కొన్నాడట. ఆల్రెడీ 11 ఏళ్ళుగా ఎందుకు అమలు చేయలేదు? సో ఇదే డీలిమిటేషన్ 11 ఏళ్ళ నుంచి ఎందుకు అమలు చేయలేదని చెప్పేసి కూడా ఒక ముచ్చట పడుతుంది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలోని నియోజకవర్గాలకు 119 నుంచి 153, ఏపీలో 175 నుంచి 225కు పెంచాలి. 11 సంవత్సరాలైనా దాన్ని అమలు చేయలేదు. నేను ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్లో ప్రశ్న అడిగితే 2026 జనాభా లెక్కల తర్వాత చేస్తామన్నారు. అదే సందర్భంలో జమ్మూ కాశ్మీర్లో నియోజకవర్గాలను 83 నుంచి 90కి పెంచారు. అందుకు 2011 జనాభా లెక్కలనే ప్రాతిపదికగా తీసుకున్నారు. సిక్కింలో కూడా పెంచుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తుంది. దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపుతున్నారని స్పష్టమైంది. మీకు భారతీయ జనతా పార్టీకి రాజకీయంగా ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక రకంగా, లేదంటే మరో రకంగా చేస్తారా? సో నేను ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్లో అడుగుతూనేమో 2026లో జనాభా లెక్కలు చేసిన తర్వాత పునర్విభజన చేస్తాం, మీకు నియోజకవర్గాలు వేస్తామని చెప్పారట అప్పుడు రేవంత్ రెడ్డికి. ఇప్పుడేమో ఆల్రెడీ సిక్కింలో, జమ్మూ కాశ్మీర్లో నియోజకవర్గాలు పెంచారు, సిక్కింలో కూడా పెంచుతారట. ఇట్లా మరి మిగతా ఉత్తరాది రాష్ట్రాలకు ఎందుకు పెంచుతారు, దక్షిణాది రాష్ట్రాలకు ఎందుకు మీరు ప్రాధాన్యత ఇవ్వట్లేదు, ఎందుకు సౌది ప్రేమ చూపెడతారు అని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన పరిస్థితి. మొత్తంగా నియోజకవర్గాల పునర్విభజన, దక్షిణాదిపై దాడి అనే ఒక అంశంతో, లైన్ తోటి నిన్న మన అసెంబ్లీ సమావేశం అయితే ఒక తీర్మానం అయితే చేసింది దానికి సంబంధించి.